అత్తయ్య గారు, అక్క దగ్గర కొత్త కాటుక డబ్బా, దువ్వెన, అద్దం అన్నీ ఉన్నాయి. కానీ ఎంత అడిగినా ఇవ్వలేదు. మీరొక మాట చెప్తే ఇస్తుందేమో. ఇవ్వమని చెప్పండి అత్తయ్య గారు. ఏం రాజీ, ఉన్నాయా? నిన్నేనమ్మా రాజీ, ఉన్నాయా? అత్త ఉన్నాయి, కానీ అవి నేను నా దగ్గర ఏమీ లేవత్త. అక్క, అత్తయ్య గారితోనే అబద్ధం చెప్తావా? అమ్మా, స్నాతకం ముహూర్తం దాటిందంటే అలా జరగడానికి వీల్లేదు పంతులు గారు. మరి తలదువ్వాలి, కళ్ళ కాటుకు పెట్టాలి, బుగ్గన దిష్టి చుక్క పెట్టాలి, అద్దంలో చూపించాలి కదమ్మా. ముహూర్త సమయం దాటిపోతే ఏం చేసినా ప్రయోజనం ఉండదు. జస్ట్ సెకండ్ పంతులు గారు. అమ్మమ్మ, మీరు పర్మిషన్ ఇవ్వండి. దేనికి? పర్మిషన్ ఇవ్వండి, చెప్తాను. బాబు సూర్య, నాయనమ్మా, ఈ రోజు నుండి నీ కాబోయే భార్య కోసం నువ్వేం చేసినా అది నీ ఇష్టం. బావా, ఒకసారి కూర్చోవా. నా వైపు తిరుగు బావా. బావా, నా కళ్ళ కాటుకని నీ బుగ్గు చుక్కుగా దిద్దుతాను. నా చేతి వేళ్ళని దువ్వెననుకో బావా. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిను,